ఆడకపోయేసరికి ఆడతలేడు అంటే ప్రశాంతంగా ఉన్నవాడిని ఈ ప్రపంచం ఇష్టపడదు. ఓకే, ఎవరన్నా నిజంగా ఒకడు హాయిగున్నాడు అనుకో, వాడి చూస్తే కోపం వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు గొడవ అవుతుంది, గొడవను పట్టించుకోకుండా ఒకడు ఉంటే తట్టుకోలేరు ఎవరు. అందరితో పాటు వాడు గొడవ పడాలని కోరుకుంటారు కదా. సో అందరితో పాటు మనిషి సమస్యలులో ఉండాలని అనుకుంటాడు. ఇప్పుడు ఏది ఉన్నా లేకున్నా ఎవడన్నా హ్యాపీగా ఉంటాడు అనుకో, వాడిని దగ్గర పిచ్చోడు అంటారు, సుడి బాగుంటే వాడిని గురువుని చేస్తారు, లేకపోతే వాడిని మనలో కలుపుకోవాలని ట్రై చేస్తారు, వాడిని క్రిటిసైజ్ చేస్తారు. అసలు నీకు సిగ్గుశరం లేదా వాడన్ని మాటలు అంటుంటే ఉలకకుండా పలకుండా అంటే. ఎగ్జాంపుల్ నేనైతే చెప్తాను, నాకు సిగ్గుశరం లేదని చెప్తాను. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎందుకు ఉండాలి? ఏ రాజ్యాంగంలో రాసింది అవి ఉండాలని? ఏ మత గ్రంథాలు రాసింది? భగవద్గీతలో అట్లా చెప్పారు ఏమన్నా? ఎవరైనా తిడితే దానికి స్పందించడం ఉంది కానీ ద్వేషం ఎక్కడుంది? అందుకని నా ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, మనకు చిన్నప్పటి నుంచి చాలా అన్కాన్షియస్ పీపుల్ మధ్యన పెరగడం వల్ల వాళ్ళంతా మనకు పనికిరాని విషయాలు చెప్పారు. ఇంకోటి చాలా బలంగా చెప్పారు, వాళ్ళకు తెలియదు అసలు, కానీ రూఢిగా చెప్పారు. అందరు అదే చెప్పారు, డబ్బు సంపాదించు, సెటిల్గా, మంచి పిల్లని చేసుకో, మంచి ఇల్లు కట్టుకో, మంచిగుండు, హాయిగుండు. ఇవన్నీ వచ్చిన తర్వాత హాయిగా ఎటుంటున్నాడు? నిజంగా ఎవరన్నా చిన్నపిల్లలకి ఇప్పుడు ఈ జనరేషన్లో ఎటుస్ట్ ఒక ఊర్లో ఉన్న పేరెంట్స్ అంతా, అరే డబ్బు సంపాదించాలి, ఇల్లు కూడా కట్టుకోవాలి, కానీ ఇవేవి లేకపోయినా నీ ప్రశాంతతని, నీ చిరునవ్వుని మర్చిపోకు, వీటికి దానికి సంబంధం లేదు బిడ్డ అని చెప్తలేరు. నిజమైన సక్సెస్ అంటే ఏంది అంటే, ఏదున్నా లేకపోయినా నువ్వు ఒక సమగ్రతలో బతకడం, హాయిగా కంటి నిండా నిద్రపోవడం, నీ ఎదురుగా ఎవరున్నా వాళ్ళతో హృదయపూర్వకంగా మాట్లాడడం, ఇవి నిజమైన విజయాలు తప్ప డబ్బు ఉంటాం కాదు. ఎందుకంటే డబ్బు అనేది పోలిక వల్ల ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. ప్రశాంతత పోలికకు అతీతము, అది నీ యొక్క స్థితి. అందుకని స్థితులు వేరు, ఆ తర్వాత ప్రపంచం ద్వారా వచ్చే స్టేటస్ వేరు. అందుకని ఆ స్టేటస్ మాయాల పడకని మనకు చెప్పలే. కొన్ని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అట్లే పాడేండ్రు, ఇంట్లో వాళ్ళు అట్లే పాడేండ్రు, వీధిలో వాళ్ళు అట్లే ఉన్నారు, సినిమాల్లో అదే ఉంది. ఒక పెద్ద కార్లు దిగితే గొప్ప. సినిమాల్లో చూడు, బీదవాడి కథలు తీయట్లేదు. ఒకప్పుడు ఆదర్శ కుటుంబము, కలిసి ఉంటే కలదు సుఖము, ఇట్లాంటి సినిమాల్లో కామన్ మ్యాన్ని, రైతుని హీరోగా పెట్టారు. ఇప్పుడు తీయట్లేదు. ఇప్పుడు హీరో అంటే బాగా డబ్బు ఉంటుంది, రిచ్ కిడ్, అసలు డబ్బు ఉన్న వాళ్ళ కథలు పెద్ద పెద్ద విలాసవంతమే. అసలు గుడిసెల్లో సినిమాలు ఏవి అసలు? ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యేది అనవసరం అన్నట్టు. ఈ ప్రజలకు నచ్చందాన్ని ఎందుకు చూపించాలి? ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానికి వేరెట్ల అందాన్ని, దానికి వేరెట్ల లగ్జరీని చూపించాలని మనిషి నిర్ణయించుకున్నాడు. అందుకే ఇక రాబోయే రోజుల్లో అసలు ఒక పేదవాడి కథ రాదు. వచ్చినా కూడా అందులో డబ్బున్నవాడు సహాయం చేయడము, డబ్బున్నవాడు ఇంపార్టెంట్ అది చెప్పడమే ఉంటుంది. అరే ఏదున్నా లేకున్నా హ్యాపీగా ఉండేవాడు, అట్లాంటి కథలు జపాన్లో, కొరియాలో వచ్చాయి. కిమ్కి డక్ తీసిన సినిమాలు ఉన్నాయి, అందులో ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. మన వాళ్ళు తీయట్లే. నువ్వు ఏ సినిమా చూడు, బాగా డబ్బు, లగ్జరీ, కార్లు, లొకేషన్లు, అందమైన అమ్మాయిలు, అంటే బ్లఫ్ అనమాట. లైఫ్ అట్లా ఉండదే ఉండదు. ఇప్పుడు వచ్చిన కామన్ సెన్స్ క్వశ్చన్ ఏంటంటే, ఒకడు జూబ్లీ హిల్స్లో పెద్ద ప్యాలెస్లో ఉన్నాడు. అసలు చూసేవాళ్ళు ఎవరు రాలేదనుకో, అసలు ప్యాలెస్ వేస్ట్ అనిపిస్తుంది అతనికి. చూసేవాళ్ళు ఉన్నప్పుడు ప్యాలెస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆ వచ్చిపోయే వాళ్ళు ఆహా ఓహో అంటే, మీ ఇంటికి వచ్చి షాండియర్ బాగుంది, ఆ గోడ బాగుంది, దాని మీద పెయింటింగ్ వావ్, ఇదంతా 3 lakhs వావ్, అసలు అమేజింగ్ అసలు. అట్లా ఆ మాటలు వింటుంటే అతనికి ప్యాలెస్ రిలవెన్స్గా అనిపిస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కనుక 100 మంది అతను కలిస్తే వాడికి ప్యాలెస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే నాకు ప్యాలెస్ మీద ఇంట్రెస్టే లేదు, నేను మనిషిని చూస్తాను కాబట్టి. వాడు ఆనందం కూడా చూస్తాను, ప్యాలెస్తో ఏం సంబంధం నాకు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ని అట్లే పట్టుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం కొన్ని ఇల్లులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అట్లా ఉన్నాయి. నాకు తెలిసిన 10 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు పర్సనల్గా ఏం చెప్తారో కూడా తెలుసు నాకు. అమ్మా ఇంత పెద్ద ఇల్లు చూడ్డానికి బాగుంటుంది కానీ ఉండటానికి బాగోదు భయ్యా. ఎందుకంటే నీకు 30 ఫీట్లు, 35 ఫీట్ బై 35 ఫీట్ రూమ్ ఉంది. మా ఒక బెడ్రూమ్ 35 ఫీట్ బెడ్రూమ్. వాడికి ఇంత తున్నాడు, వాడు ఏం దొర్లుతాడు?
ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు అనుభవించలేవు దాన్ని. లాస్ట్కి బెడ్రూమ్ మూల పడుకొని రాను ఆ మూలకి నీ మైండ్ పరిమితం అవుతుంది. యూ డోంట్ ఈవెన్ అసలు ఆ షెల్ఫ్లో ఓపెన్ చేయవు, ఆ పుస్తకాలు చదవవు, ఆ లైట్ దిక్కు నువ్వు కొనుక్కొచ్చే లైట్ దిక్కు చూడవు, నువ్వు 10 లక్షలు పెట్టుకున్న పెయింటింగ్ దిక్కు చూడవు. నువ్వు తాగే గ్లాసు, నువ్వు తినే కంచము, అక్కడ నీ మైండ్ ఎండ్ అయిపోతుంది. ఎప్పుడు అసలు ఉత్సాహం? అసలు వాడి రూమ్ చూడాలరా మనం, అరే ఉన్నవారా మీ రూమ్ చూడడానికి కోసం, అప్పుడు వాడికి ఉత్సాహం వస్తుంది. అట్లా కాకుండా ఎవ్వరు రూమ్ గురించి మాట్లాడలే, ఎవ్వరు ఇల్లు గురించి మాట్లాడకపోతే ఇల్లు డెడ్ అయిపోయాయి. కానీ ఇప్పుడు నేనేం చూస్తా, అసలు వాడు రోడ్డు మీద అడుక్కు తింటున్నా సరే వాడి మనసు క్లీన్గా ఉందా లేదా చూస్తా. నాకు అది ఇంపార్టెంట్. వాడు చిరునవ్వుతో ఉన్నదే చూస్తా. హ్యాబిట్స్లో ఉన్నప్పుడు ఒక లైట్ మ్యాన్ ఉండేవాడు. లైట్ మ్యాన్ అంటే ఈ పోల్స్ కరెంట్ పనిచేసాడు. అతను సాయంత్రం 5:30, 6 కానీ డ్యూటీ అయిపోతే ఈ డ్యూటీ ఎక్కేటాడు. మంచి డ్రింక్ వేసేవాడు. నాకు మంచి ఫ్రెండ్. బ్యూటిఫుల్ సాంగ్స్ పాడేవాడు. అతనికి ఇక్కడే కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి లేదు, ఎక్కడైనా కూర్చుంటాడు. సాయంత్రం 6:30కి పాట స్టార్ట్ అయితే 10కి అయిపోతాయి పాటలు కంటిన్యూస్గా. మధ్యలో ఛాయ్ అయిపోతుంది, మధ్యలో పాన్ అవుతుంది, ఓ బీడ్ అవుతుంది, చాలామంది పరిచయం. ఏ బాయ్ గైజా, అరే ఏ గారా తుమ్, దోస్తు నా రహా ప్యారు, మస్తు గొంతు, మంచి ఆలాపన ఉండేది. అది ఏమంటారు మెలడీ ఉండేది, అంటే ఇట్లా అట్లా టైప్ వచ్చింది అనమాట. మంచి మెలడీ. వాడికి అట్లా నేచర్ సపోర్ట్ చేసింది. బ్యూటిఫుల్గా పాడాడు. నేను ఈ పాట పాడమని అడిగా. బాబుల్ ప్యారే, చాలామందికి ఆ పాట ఉందని కూడా తెలియదు. బాబుల్ ప్యారే బాబుల్ ప్యారే అన్నాడు. ఒకసారి ఏమైంది, ఆ ఏరియా నుంచి బారాత్ పోతుంది, పాటలు పాడుతున్నారు. అండ్ అది బ్యాండ్ బాజా వస్తుంది, పాడుతున్నారు. వీడు గోడెక్కి గట్టిగా అరిచిండా, ఆపండి అని. ఎవరు అరిచిండో తెలియదు, చాలా గట్టిగా అరిచిండు. అరిస్తే అసలు బారాత్ అయిపోయింది. వాళ్ళంతా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు ఎవరి వల్ల ఆగిందని. ఎవడు అరిచిండో కూడా తెలియదు. అప్పుడు ఇతను సపోర్ట్ కొడితే అందరు ఇతను దిక్కు చూసిర్రు. అప్పుడు ఇతను ఏమన్నాడంటే, ఇంత మంచి పెళ్లి చేసుకుంటూ పోతున్నారు, ఒక్క మంచి పాట వాయిస్తలేరు, మై గాతా వచ్చాగానా అరే పిచ్చోడని మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు తిప్పలకాలు. అంటే వాడికి అసలు అల్టిమేట్ లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. సరే వాడు కాలే దొబ్బుతుండొచ్చు తాగినందుకు, అది పక్కన పెడితే యాజ్ ఎ పర్సన్గా మోర్ క్లీన్ మైండ్ ఉంది వాడికి. చక్కగా క్లీన్ ఉంది వాడి మైండ్. సరే ఆ శరీరం చెడగొట్టుకుంటే తప్పది, ఐ అగ్రీ. కానీ చాలామంది శరీరాలు మంచి పెట్టుకుని దమాకులు ఖరాబ్ చేసుకుంటున్నారు. దానికంటే నేను సపోర్ట్ చేస్తా, నీ శరీరాన్ని నాశనం చేసుకోవాలి, నీ పర్సనల్ ప్రాపర్టీ, మరి మైండ్ మంచిగా పెట్టుకోరా బాబు. అందుకని నా కంక్లూజన్ ఏంది, మనస్సు బాగాలేకపోతే ఎన్నున్నా అవన్నీ గ్లూమీగా కనిపిస్తాయి. మనసు బాగుందా మామూలుగా కూడా కాంతిలో కనిపిస్తాయి అన్నమాట. ఇదేం ఫిలాసఫీ కాదు, ఫ్యాక్ట్. మనం ఆనందంగా ఉన్నప్పుడు అంతా నచ్చుతుంది, అంతా బాగుంటుంది. ఫ్యాక్ట్. ఎందుకంటే నేను లాస్ట్ ఒక 10-15 days బ్యాక్ కూడా చూసుకున్నా. అంటే అప్పుడున్నది ఇప్పుడు లేదు, అంటే అప్పుడున్న ప్రాబ్లమ్స్ కానీ వెళ్ళిపోయినాయి. అవి అంత వెళ్ళిపోతాయి, అంత మానసికమే. నిజమైన సమస్యలు నువ్వేం చేసినా పూజ చేసినా కూడా పోదు. అబద్ధపు సమస్యలు నువ్వు జస్ట్ గుర్తిస్తే పక్కకి జరుగుతాయి. ఒక యాడ్ చూసిన, ఒకప్పుడు ఇంట్లో ఎవరు చచ్చిపోయింటారు, అందరు డల్గా ఉన్నారు. అప్పుడు అందులో ఒక అమ్మాయి అడుగుతుంది, బాత్రూమ్ కాపే, ఎందుకంటే చచ్చిపోయిన బాత్రూమ్ అయితే వస్తుంది కదా. అప్పుడు ఏదో చెప్తాడు డల్గా, సీదా జాకే లెఫ్ట్ లేలో అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి సీదా జాకే లెఫ్ట్ లియా, బాత్రూమ్కి ఇట్లా ఓపెన్ చేస్తే లైట్లు పడ్డాయి ఆటోమేటిక్గా. అద్భుతమైన సింక్ ఉంది, వావ్ బ్యూటిఫుల్ అరిచింది అనమాట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి తిరిగి చూస్తారు. అంటే కంట్రోలే చేసుకోలేను. అంటే మనకు ఆ మైండ్ ఇంతవరకు చచ్చిపోయారు, బాధ ఉంది, అసలు మంచి కూడా డల్ అయిపోతాయి. అసలు నీ బాడీ వీక్ అయిపోతుంది. నువ్వు మెల్లగా నడుస్తావు, చెప్పులు మెల్లగా వేసుకుంటావు, మెల్లగా కూర్చుంటావు, మెల్లగా మాట్లాడతావు, సగం తింటావు. అంత దమాగ్ ఖరాబ్ అయితే మొత్తం ఖరాబ్ చేస్తుంది. అంటే అప్పుడు చిన్నపిల్లలు మంచి ఉత్సాహంగా ఉంటారు. వాడు లాక్కుంటాడు, గుంజుకుంటాడు, అరుస్తాడు, కేకలు వేస్తాడు, దుంకుతాడు. హీ విల్ డూ మిలియన్ థింగ్స్. అందుకని నేనేం ప్రతిపాదిస్తున్నా, ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము, జ్ఞానోదయం చాలా దూరం. ముందు మైండ్ని చక్కగా పెట్టుకో. ఎందుకంటే అది చక్కగా లేకపోతే అవి రావు. ప్రశాంతంగా ఉన్న మనస్సు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలదు.
ప్రశాంతంగా ఉన్న మనసు ఎవరైనా చెప్పింది వినగలదు. ప్రశాంతంగా ఉన్న మనసు ఒక విషయం గురించి అనలైజ్ చేయగలదు. హడావిడిగా ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడు? ద్వేషం నింపుకున్నవాడు ఏం ఆలోచిస్తాడు? అలజడి ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడు? వాడు అలజడిలో ఆలోచిస్తే అలజడి నిర్ణయాలే వస్తాయి. వాడికి అలజడైంది, ఫ్రెండ్ గుర్తుకొచ్చిండు, వేసేద్దాం అనిపించింది, పోయి కొట్టిర్రు, పోలీస్ కేసులు అయితే అక్కడే మొత్తం ఒక్క తప్పుకి 100 తప్పులు యాడ్ అవుతూ పోతాయి. వాడు ఆ టైంలో ఆపలేడు ఆ ఫోర్స్ని. అట్లా బాడీ అండ్ మైండ్ అట్లా కరప్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా మీరు చెప్పిందంతా కరెక్టే, 100% కరెక్ట్. ఏందది? సమస్యలుగా ఉండని, కానీ అవి మానసిక సమస్యలుగా మార్చుకోకూడదు అనేది ఒక రియలైజేషన్. ఇది ఫిలాసఫీ కాదు. ఏదైనా జరిగింది తప్పుగా గుర్తించి దాన్ని సవరించే ప్రయత్నం చేయడం అనేది విజ్ఞత. కానీ నాకెందుకు ఇట్లా అంటే అసలు తప్పు అలాగే ఉంటుంది, నువ్వు సఫర్ అవుతావు. ఇప్పుడు నువ్వు దాన్ని సరి చేస్తలేరు చాలామంది. మా అబ్బాయి ఇట్లా అయిపోయి, మా అమ్మాయి ఇట్లా అయిపోయి, నాకు అల్లుడు కుటుంబం ఇట్లా అయిపోయి బాధపడుతుందా? సరి చేయగలుగుతావా? చెయ్యి, లేకపోతే నేనేం చేయలేదు, వాళ్ళ కర్మ వాళ్ళదని వదిలేయి. అట్లా సరిచేయవు, కానీ ఖాళీగా ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటారు. అంటే చింత పట్టుకుంటుంది అది. అందుకని ఏదేమైనా చింతించకూడదు, ఏదేమైనా బాధపడకూడదు, ఏదేమైనా వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు, ఏదేమైనా దేనికోసం ఎదురు చూడకూడదు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరన్నా నేను జీవితాన్ని అర్థం చేసుకున్నాను అన్నాడు అనుకో, దాని అర్థం ఇదే. ఎదురు చూడకూడదని అర్థం చేసుకున్నాడు, వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదని అర్థం చేసుకున్నాడు, చింతించకూడదని అర్థం చేసుకున్నాడు, దేన్ని సమస్యగా మార్చుకోకూడదు మనస్సును అర్థం చేసుకున్నాడు, అట్ ద సేమ్ టైం బాధపడకూడదని అర్థం చేసుకున్నాడు. ఇవే నాకు జీవితం అంటే అర్థమైందంటే ఇవి అర్థమైతేనే జీవితం అర్థమైనట్టు. పైసలు సంపాదిస్తే కాదు, నీకు ధనికులైన ఫ్రెండ్స్ ఉంటే కాదు, నీకు గొప్ప అందం ఉంటే కాదు, అదంతా వస్తుంది పోతుంది కాదు. ఇప్పుడు నేను చెప్పిన 5 విషయాలు 6 విషయాలు ఏవైతున్నాయో అవి 100% వ్యక్తిగతం, 100% ఉపయోగపడతాయి, 100% నిన్ను గట్టి మీద పడిస్తాయి. సమస్య ఎలాగైనా ఉంటుంది, సందర్భం ఎలాగైనా ఉంటుంది, సర్కమ్స్టాన్స్ ఎలాగైనా ఉంటుంది, బట్ యు ఆర్ ఆల్వేస్ పీస్ఫుల్. కానీ జనాలు నచ్చదు. నా లైఫ్లో పెద్ద పెద్ద గొడవలేదు దీనివల్ల. ఫ్రెండ్తో మాట్లాడాలి ఇట్లా మాట్లాడుతుంది, అది వేరే అర్జెంట్ కాల్ వస్తున్నది, అలాగే మళ్ళీ చేస్తా అని చెప్పి అంతే అంతే అంతే, ఇంకేం లేదు. అంటే చెప్పండి, అంత ఇంకా డిస్కషన్ పెట్టుకొని ఇంకా డిస్కషన్ చేయలేదు, ప్రశ్న జవాబు అయిపోయింది అక్కడితోటి. అక్కడనే కట్ చేసేసి డిస్కషన్ సరదాగా పెట్టుకోవాలి, సీరియస్గా పెట్టుకోవాలి. డిస్కస్ చేయాలి, గంటలు మాట్లాడుకోవాలి, సినిమా కథలు మాట్లాడుకోవాలి. భగవద్గీత అనే పుస్తకం ఇదివరకు స్థితప్రజ్ఞానంద రాశాడు. ఆయన చక్కటి విషయం భగవద్గీత అని పెట్టాడు చూడు, తాగుదీర్ఘ. ఎందుకు ఇట్లా అంటే దానికి ఆన్సర్ చెప్పాడు. మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అని పెట్టాడు. ఆ తర్వాత దీని యొక్క తాత్పర్యం తేలికైన పరిభాష రాశాను, ఎవరైనా చదవచ్చు అన్నాడు. ఈ పుస్తకం నేను ఏం చేశానంటే ఇప్పుడు వెబ్సైట్లో పెట్టిన కాంత్రిస.in ఏమన్నా కావాల్సి తీసుకొని చదవచ్చు. సినిమా చూస్తారు 1000 రూపాయలు పెట్టి, ఇది 300 జీవన సారవంతం ఉంటుంది. అట్లీస్ట్ సినిమా నచ్చింది నచ్చలేదు అంటారు, ఇది నచ్చింది నచ్చలేదు కాదు, ఉపయోగపడుతుంది. కానీ చదవబుద్ధి కాదు, సినిమా అంటే చూడబుద్ధి అవుతుంది, పిజ్జా తినబుద్ధి అవుతుంది. అందుకని ఎవరికైనా భగవద్గీత కావాలనిపిస్తే కాంత్రిస.in వెతకండి, దొరుకుతుంది. 100 కాపీసే ఉన్నాయి. ఆ తర్వాత అమ్మను. ఇది ఓన్లీ స్థితప్రజ్ఞానంద గారు చేసిన వర్క్కి నా చిన్న ఉడతా సాయం అంతే, అంతకుమించి ఏమి లేదు. మృతిలోన ముగిసిన చితిలోన రగిలిన కడతేరిపోనిది మధురానుబంధం ఎడవీగి